స్వయంభువుగా వెలిసిన చోడవరం వినాయకుడి మహిమలు అన్నీ ఇన్ని కావు. భక్తుల కోరికలు తీర్చే స్వామిగా కొలువైన ఆయన్ని కార్యసిద్ధి వినాయకుడిగా కొలుస్తారు. ఎంతో ఘన పౌరాణిక చరిత్ర కలిగిన చోడవరం గణేశుడిపై మెగా9 టీవీ ప్రత్యేక కథనం. ఉమ్మడి విశాఖ జిల్లా చోడవరంలోని శ్రీ కార్యసిద్ధి వినాయక దేవాలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. సుమారు 600 సంవత్సరాల క్రితం మత్స్యవంశపు రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని స్థానికులు చెబుతారు. ఆలయంలోని వినాయకుని విగ్రహం స్వయంభూగా ఏర్పడినట్లు ఎన్నో పురాణ ప్రతీతులు ఉన్నాయి. స్వయంభూ అంటే స్వయం రూపంలో వెలిసిన స్వామి అని అర్థం. ఇక ఆలయ ప్రధాన ద్వారం పైన చేప చిహ్నాలు కనిపిస్తాయి. మత్స్యవంశపు రాజులతో దాని అనుబంధాన్ని ఈ చిహ్నాలు నిర్ధారిస్తాయన్న విశ్వాసం భక్తుల్లో ఉంది. మేము అనకాపల్లి నుంచి వస్తున్నామండి. ఇక్కడ చోడవరంలో కొలువున్న వినాయకుడు ఇక్కడే కొలువున్నాడు. కాలిపాకం వెళ్ళే కాకుండా మనం ఇక్కడే చోడవరంలో ప్రసిద్ధి వినాయకుడు. ఈ తొండం పక్కనున్న నదిలో కొలిసిందని చెప్పి నమ్మకం ఉంది. ప్రతిసారి పెరుగుతుంది అని చెప్పేసి అందుకని ఏదైతే వినాయకుడిని నమ్ముకుంటామో కోరిన కోరికలన్నీ జరుగుతాయని ప్రసిద్ధి ఇక్కడ. అందుకని మేము అనకాపల్లి నుంచి ప్రతి నెలలో 2 సార్లు వస్తూ స్వామివారు దర్శనం చేసుకొని ఉంటామన్నమాట. అలా కుటుంబం సైతం వస్తాం. ఎప్పుడైతే అప్పుడు ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. మనశ్శాంతిగా ఉన్నాను. పేరు కందర్ప గౌరీశంకరు, నాది ఈ ఊరేనండి. ఈ గుడి స్వయంభూ గౌరీశ్వర ఆలయం, అలాగే స్వయంభూ విఘ్నేశ్వర ఆలయం. ఇది స్వయంభూ ఆలయాలు. నేను పుట్టిన దగ్గర నుంచి కాకుండా పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఈ స్వయంభూ విఘ్నేశ్వరుడు, ఇది కార్యసిద్ధి వినాయకుడు అంటారు. మీ అందరం ఎక్కడికి ఏ పనికి వెళ్ళినా ఏం చేసినా స్వామివారి దర్శనం చేసుకుని దిగ్విజయంగా మళ్ళీ వచ్చిస్తే దాంతో విజయం కలుగుతుందని చెప్పి కార్యసిద్ధి వినాయకుడు అని అంటారు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలే కాదు, నలుమూలలో 4 జిల్లాల నుంచి కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. స్వామివారి కోరిక ఏదైతే కోరుకుంటో మనస్ఫూర్తిగా ప్రదక్షిణాలు చేస్తే 11 ప్రదక్షిణాలు చేసి కోరిక అనుకుని స్వామివారికి టెంకాయ కొడితే కొట్టిన ఆ కార్యం కలుగుతుందని చెప్పి ఇక్కడ ప్రసిద్ధి. స్వామివారి తొండం కూడా చాలా 1 కిలోమీటర్ దూరంలో చెరువులో ఉంది. అక్కడ చెరువు నిండిన వెంటనే స్వామివారికి ఇక్కడ నీరు ఇలా రావడం అనేది ఒక అద్భుతమైనది అని అందరం చెప్తాం. అది ఎప్పటికీ కూడా నీరు ఎలా స్వామివారి కింద చేరుతుంది అనేది కూడా ఈ రోజుకి కూడా ఎవరికి తెలియదు. ఇంకా స్వామివారి గురించి చెప్పాలని అంటే మరి కాణిపాకం తర్వాత అంత అభివృద్ధి చెందిన గణేష్ ఏదంటే మన చోడవరం కార్యసిద్ధి వినాయకుడే అని చేత మరి మాకు ఇదంతా చాలా నిదర్శనం. ఈ స్వామివారి దర్శనం చేసుకుంటే ఏ పనైనా దిగ్విజయం కలుగుతుంది కార్యసిద్ధి వినాయకుడు. ఇక స్వామివారి ఆలయ ఆవిర్భావ చరిత్ర కూడా చాలా ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో కరువు వచ్చింది. దీంతో నాటి రాజులు ఓ చెరువు తవ్వించాలని నిర్ణయానికి వచ్చారట. చెరువు కోసం తవ్వకాలు చేస్తున్నప్పుడు ఎర్రటి నీరు రావడంతో ఆ ప్రాంతంలోని పూజారి అక్కడ ఉన్న శిలను బయటకు తీయమని చెప్పారట. ఆ శిల స్వయంభూగా ఉద్భవించిన వినాయకుని రూపంలో కనపడింది. ఆ తర్వాత రాజు స్వప్నంలో స్వామివారు కనిపించి అక్కడే తనకు ఆలయం కట్టమని ఆదేశించారట. ఇదే చోడవరం వినాయక ఆలయ చరిత్రగా ఇప్పుడు చెబుతున్నారు. శ్రీ గురుభ్యో నమః. ఓం గంగణపతయే నమో నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. విఘ్నేశ విధిమార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత. నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పదే. ఈయన స్వయంభూగా వెలిసినటువంటి వినాయకుడు. గత 200 నుండి 250 సంవత్సరాల నాటి చరిత్ర గల ఈ వినాయకుడు అప్పట్లో ఈ యొక్క వినాయకుడు వెలిసినటువంటి స్థలంలో మొత్తం కూడా పంట పొలాలు ఉండేటువంటి సమయంలో పంట వేసేటప్పుడు దున్నడం అనేటువంటిది సహజం కాబట్టి పంట దున్నుతున్నటువంటి స్వామివారి పైకప్పు ఏదైతే ఉందో ఒక బండరాయి రూపంలో కనిపించడం జరిగింది రైతులకి. సరే కదా, బండరాజే కదా, తీసి పడేద్దామని చెప్పి సంకల్పించుకుని తవ్వేసరికల్లా 1.5 అడుగు విగ్రహం మాత్రమే స్వామివారు వెలవడం చేత కనిపించడం జరిగింది. కాబట్టి తవ్విందంతా కప్పెట్టేసి స్వామికి ప్రాంగణం కట్టించి గుడి కట్టించడం జరిగింది. తవ్వితే ఆ రక్తం కూడా వచ్చింది పూర్వం పెద్దలు చెప్పగా వినడం. అప్పటి నుంచి కూడా నవరాత్రి మహోత్సవాలు అయితేనేమి, మన కార్తీక మాసంలోనూ ఈ యొక్క స్వామికి ఈ యొక్క నిత్య విరాజమానంగా అవుతూ దేదీప్యమానంగా ఈ మధ్యనే గాలిగోపురం, ఆ ప్రథమ గోపురం కూడా కట్టడం జరిగింది. ఈ యొక్క కార్యసిద్ధిని ఒకసారి తలుచుకొని మనం ఏదైనా కార్యాన్ని మామూలుగా ప్రారంభించినట్లయితే అది నిర్విఘ్నంగా అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ వచ్చి భక్తులు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి కార్యసిద్ధి గణపతి మన చోడవరంలో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ఆలయంలోని విఘ్నేశ్వరుని విగ్రహము నడుము వరకు మాత్రమే బయటకు కనిపిస్తుంది. తొడం భూమి లోపలికి చొచ్చుకొని ఉంటుంది. ఈ విగ్రహం ప్రతి ఏటా పెరుగుతుందన్న ప్రతీతి ఉంది. ఆలయాన్ని కదిలించడానికి లేదా విగ్రహాన్ని పూర్తిగా బయటకు తీసేందుకు గతంలో ప్రయత్నించారట.
అయితే ఎంత తవ్వినా తొండం చివర కనబడకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించారు. ఇక్కడ వినాయకుడిని కార్యసిద్ధ గణపతిగా పిలుస్తారు. ఎందుకంటే ఆయన్ని దర్శనమిచ్చుకుంటే తలచిన కోరిక ఇట్టే నెరవేరుతుంది. నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో మనకి స్వయంగా వెలిసిన వాళ్ళంటే కాణిపాకలో విఘ్నేశ్వర స్వామి, ఆ తర్వాత మన చోడవరంలోనే వెలిసిన స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి. నిజంగా భక్తులందరూ ఇతన్ని చాలా బాగా నమ్ముతారు. సో నిత్యం ఇక్కడ రద్దీగా ఉంటుంది. గుడి కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మనం అనుకున్న కోరికలు నిజంగా నెరవేరుతాయి ఈ విఘ్నేశ్వర స్వామి వల్ల. నేను కూడా ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను విఘ్నేశ్వర స్వామిని. మనం ఏదనుకున్నా సరే అది జరుగుతుంది. ఇక ఈ ఆలయంలో జరిగే గణేష నవరాత్రి ఉత్సవాలకు విశేష ప్రాధాన్యత ఉంది. ఆలయ గర్భగుడిలో నీరు చేరటం, స్వామివారి తొండం చెరువు వరకు విస్తరించి ఉండటం కూడా ఓ మిస్టరీగా చెబుతారు. ఉత్తరాంధ్రలో ఈ క్షేత్రాన్ని రెండో కాణిపాకమని కూడా పిలుస్తారు. చోడవరం వినాయకుని చరిత్ర, ఇతివృత్తం, భక్తి శ్రద్ధలు, ఆలయ విశిష్టతలు తలవని భక్తుడు ఉండరు. వైజాగ్ నుంచి వచ్చాము. ఇక్కడ స్వయంభూగా వెలిసారు అనేసి ఛానల్ బట్టి చెప్తున్నారు. వెళ్దాంలే అనుకుంటూ ఉన్నాం. మొన్న గణపతి ఉత్సవాలన్నీ చేసిన తర్వాత ఇక్కడ కూడా కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్దామంటే వచ్చామండి. చూడగానే నిజంగా చాలా అద్భుతంగా చిక్కినట్టు కాకుండా ఆయన స్వయంభూగా వెలిసారు కాబట్టి మాకు చూడగానే ఆనందంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం రావడం, ఆయన దర్శించుకోవడం మాకు చాలా అదృష్టం అండి.